హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మునక్కాయ కర్రీ, మసాలా కర్రీ. చాలా బాగుంటుందండి. మునక్కాయలు మనం ఎప్పుడు మునక్కాయ పప్పు, మునక్కాయ సాంబార్ చేసుకుంటాం కదా. ఈసారి మునక్కాయ కర్రీ చేసుకొని చూడండి, నేను చెప్పిన విధంగా చాలా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మునక్కాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మునక్కాయలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర కొద్దిగా, వెల్లుల్లి, ఎండు కొబ్బరి. ఒక ఆనియన్ తీసుకున్నాను. నేను తీసుకున్న మునక్కాయలకి ఒక ఆనియన్ సరిపోతుందండి. కొత్తిమీర, కరివేపాకు. మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూడండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మంచి టేస్టీ మునక్కాయ కర్రీ చూద్దాం. ఎండు కొబ్బరి ముందు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాం. స్టవ్ వెలిగించి ముందు ఈ కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, ఆనియన్ నేను ఒక్కటే వేసుకున్నానండి, పెద్ద సైజు. మరీ బ్రౌన్ కానక్కర్లేదంట ఆనియన్స్. కరివేపాకు, మునక్కాయ కర్రీ ఈ విధంగా చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, సాల్ట్, ధనియాల పౌడర్, మై ఫేవరెట్ వెల్లుల్లి, గరం మసాలా, ఇది ఎండు కొబ్బరి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి, ఒక 2 minutes తర్వాత వాటర్ వేసుకుంటున్నాను. 2 glasses వాటర్. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. మునక్కాయలు ఉడకాలి కదా, అందుకు. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం మునక్కాయలు వేద్దాం. మూత పెట్టేసుకుందాం కొంచెం దగ్గర పడిన వరకు. చూడండి, ఇప్పుడు ఈ మసాలా మొత్తం వాటర్లో బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం మునక్కాయలు వేసేస్తాం.
మూత పెట్టేసుకుందాం. మధ్యలో ఒకసారి చూసుకుందాం ఎలా ఉందో. ఇంకా వాటర్ ఉన్నాయి, ఇంకా కొంచెం ఉడకాలి. ఈ మొత్తం గ్రేవీ లాగా రావాలి మనకి. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, కొంచెం చిక్కబడితే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఇంకా కొద్దిసేపు పెట్టుకుందాం. ఇంకో 5 minutes పట్టచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 minutes ఉడికించుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, ఎందుకంటే తొందర బాగా ఉడికిపోతాయి మునక్కాయలు. హై ఫ్లేమ్ అంటే సరిగా ఉడకవు. ఇంకొక 2 minutes పడుతుంది. అయిపోవచ్చింది. ఇంకొక 2 minutes చూద్దాము ఎలా అయిందో. అయిపోయింది. ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది కదా, అయిపోయినట్టే. ఇంకా మనకి మునక్కాయ కూడా ఉడికిపోయింది. ఇదిగోండి, జ్యూసీ మునక్కాయ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా అయిందండి. చాలు, ఇంకా ఆపేస్తున్నా. ఇంతకంటే చిక్కగా వండుకుంటే బాగోదు. సరిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేయడమే. చూసారు కదండి, మునక్కాయ మసాలా కర్రీ. నేను చెప్పిన విధంగా ఈ విధంగా చేసుకొని తినండి ఒకసారి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది మీకు. ఒక్కసారి చూడండి. ఇదిగోండి, ఈ గ్రేవీ సరిపోతుంది. చాలా బాగుంది కదా. ఇలా వేడి వేడి అన్నంలోకి మునక్కాయ కర్రీ వేసుకొని తింటే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, వేడి వేడి అన్నం. చూడండి, మునక్కాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. వేడిగా ఉంది, జ్యూసీ చూడండి. అసలు మునక్కాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు హ్యాపీగా. అంత బాగుంది. వేడి వేడి అన్నంతో మునక్కాయ మసాలా కర్రీ చూడండి. మునక్కాయ మసాలా కర్రీ వీడియో చెప్పాను కదండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కర్రీ నేను చెప్పిన విధంగా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.